అది అంతే, ఇది ఇంతే. ఈ కథను రచించిన వారు శ్రీ పివి రమణకుమార్ గారు. ఈ కథ స్వాతి వీక్లీలో 1989లో ప్రచురితమైంది. బయట ఆటో ఆగిన శబ్దం రావడంతో చేతిలో ఉన్న పని వదిలేసి వచ్చింది సావిత్రి. భర్త ఆంజనేయుల ఆటోవాడితో తగాదా పడుతున్నాడు. పక్కన కూతురు సరోజ సర్ది చెబుతోంది. ఎట్టకేలకు డబ్బులిచ్చి ఆటోవాడిని పంపించేసి ఇంట్లోకి అడుగు పెట్టారు తండ్రి కూతుళ్ళిద్దరూ. పరీక్ష బాగా రాసావటే? ఆదుర్దాగా అడిగింది కూతుర్ని సావిత్రి. నీ పిండాకుడు టైప్ రాయరు, కొడతారు, అక్షరం ముక్క రానిదానివి, ఈ విషయాలన్నీ నీకేం తెలుస్తాయిలే విసుగ్గా సమాధానం చెప్పాడు ఆంజనేయులు. కర్మ కర్మ, నేను దాన్ని అడిగాను, అదేమో మూగముద్దులా ఉలకదు పలకదు, ఈయనేమో అయిన దానికి కానిదానికి ఇలా శ్రాద్ధాలు పిండాకుళ్ళు పెట్టి చంపేస్తున్నాడు. నాకు ఆనాడే ఈ సంబంధం వద్దు నాన్నా అని నెత్తి నోరు బాదుకుని చెప్పినా పెళ్లి చేశారు. ముక్కులు చీదేస్తూ బొట్ట బొట్ట కన్నీళ్లు పెట్టుకుని అంతలో టక్కున కొళాయి కట్టేసినట్టు ఏడు పాపేసి, అది సరే, హాయిగా సిటీ బస్సులో రాక ఆటోలో దిగేరేమిటి? డబ్బులేం మన ఇంట్లో చెట్టుకేం కాయడం లేదు అంది. సిటీ బస్సులోనే ఎక్కి బయలుదేరాం, దారిలోనే మమ్మల్ని దించేశారు, అందుకని ఆటోలో రావాల్సి వచ్చింది వీక్లీ అందుకుంటూ చెప్పింది ఇంటర్ తప్పి టైప్ నేర్చుకుంటున్న సరోజ. బస్సు వాళ్ళు మిమ్మల్ని మధ్యలోనే దించారా? ఎందుకు? భర్త ఏదో నిర్వాకం చేసే ఉంటాడని అనుమానంగా చూస్తూ అడిగింది సావిత్రి. అడగాల్సిన పాయింట్లేమిటో నన్ను అడిగి చావు, దాన్ని అడిగి అఘోరిస్తే ఎలా? విసవిసలాడుతూ అన్నాడు ఆంజనేయులు. బస్సులో ఎవరినైనా దురుసుగా మాట్లాడారా? సావిత్రి ప్రశ్న ప్రశ్నగానే ఉన్నంతలో ఆంజనేయులు కోపంతో ఎర్రబడిపోయాడు. పిచ్చి ఆవేశంతో రెచ్చిపోయాడు. అనవే అను, నీకు 24 గంటలు భర్తను దెప్పి పొడవడమేగా నూరేళ్ల కాపురం. నీ పాతివ్రత్యం నిన్ను తగలయ్యా, భర్తను దెప్పి పొడవడం కాదే సావిత్రి. నీ పతివ్రతామ లక్షణం నెత్తిన పెట్టుకుని పూజించి చావాలి. అయినా నేనేమన్నాను? ఊరి నీ శ్రాద్ధం పెట్టా, బస్ జాగ్రత్తగా పోనీయరా అన్నాను. దానికి ఆ డ్రైవర్ గాడు నన్ను దింపితే గాని బస్సు పోనీయనని భీష్మించాడు. నేనేం తక్కువ తిన్నానా? దిగనంటే దిగనని మొరాయించాను. ఆఖరికి ఆ కండక్టర్ గాడు టికెట్ రిటర్న్ తీసుకుని డబ్బులిచ్చి మమ్మల్ని దింపేశాడు అనుకో. ఇక చాలు, అంతా నాకు అర్థమైంది. ఆపి స్నానానికి పదండి. వంటింట్లోకి వెళ్ళిపోయింది సావిత్రి. మధ్యలోనే ఆపేసే అర్థమైందంటే పరమ అసహ్యం. అసలు సావిత్రి అని పతివ్రత పేరు పెట్టి నాకు కట్టబెట్టిన మీ అయ్య మీసాల వెంకయ్యను పట్టుకు తన్నాలి. చచ్చాడు కాబట్టి సరిపోయింది, లేకపోతే చంపేసి ఉందును ఆగ్రహంగా అన్నాడు ఆంజనేయులు. మీ నోటికి భయపడే మా నాన్న నలుల మంది తాగిపోయాడు. నోటికి గుడ్డ అడ్డం పెట్టుకుని కుమిలిపోయింది సావిత్రి. ఏమండోయ్, ఎవరొచ్చారో చూడండి. సావిత్రి కేక విని లోపల నుంచి బయట పంచలోకి వచ్చాడు ఆంజనేయులు. వచ్చిన వ్యక్తికేసి కించిత్ ఆశ్చర్యంతో చూడసాగాడు. అలా చూస్తారేమండి? రామనాథం అన్నయ్య, మా పెదనాన్న పెద్ద కొడుకు. అప్పుడు మన పెళ్లికి భిలాయి నుంచి స్టీల్ విన్ తెచ్చాడు, గుర్తుందా? సంబరపడిపోతూ చెప్పింది సావిత్రి. అవునవును, ఫోటో తీస్తానని చెప్పి డబ్బా కెమెరాతో కూతుళ్ళ ఆకారాలు వచ్చేట్లు తీశాడు. అన్నట్టు బిలాయిలో ఏం ఉద్యోగం ఏడ్చేస్తున్నావు? అలవాటు ప్రకారం పలకరించిన ఆంజనేయులు మాటలు వింటూనే ఐసు ముక్కలా బిగుసుకుపోయినవాడల్లా చివరి ప్రశ్నకు సమాధానంగా, అక్కడ స్టీల్ ఫ్యాక్టరీలో ఇంజనీర్ని కదా బావగారు, అన్నీ తెలియనట్లే అడుగుతున్నారు లోపలికి బయలుదేరుతూ సమాధానం చెప్పాడు రామనాథం. తెలిసి చావకైగా అడుగుతోంది అంటే నీ ఉద్దేశం తెలిసి చచ్చేవీడు అడిగి చస్తున్నాడనా? అలాంటి అప్రాచ్య బుద్ధులు మా ఇంట వంట లేవు. ఏమన్నా ఉంటే మీ ఇంటే తగలడి ఉంటాయి. బంధువులు అన్నాక ఒక కార్డు ముక్క రాసి తగలడితే బాగుంటుంది. ఫలానా అని వివరాలు తెలుసుకుని మరీ స్వాగతం చెబుతాం. లోపలికి వెళ్ళి ముందు స్నానాలవి కానియండి, భోజనాల దగ్గర చూస్తాను మీ సంగతి నింపాదిగా చెబుతున్న ఆంజనేయుల వైపు భయంగా చూశాడు రామనాథం. కాస్త చాదస్తం ఉందని విన్నాడు గాని మరీ ఇంత నోటి దూరుస్తానో అనుకోలేదు. ఆయన మాటే అంత. ఏమీ అనుకోకండి అన్నయ్య ప్రార్థనపూర్వకంగా చెప్పింది సావిత్రి. పర్వాలేదన్నట్టు నీరసంగా నవ్వగలిగాడు రామనాథం. భోజనాల సమయంలో ఆంజనేయులు ఎంత పెడసరంగా మాట్లాడినా చాలా ఓపిగ్గా సామరస్యంగా ప్రవర్తించాడు రామనాథం. భోజనాలు అయిపోయాక అడిగాడు, ఇంతకీ బావగారి వ్యాపారం బాగా సాగుతోందా? ఆ ప్రశ్న విని దీర్ఘంగా నిట్టూర్చింది సావిత్రి. అంటే అంత బాగా లేదనేగా. అలాంటప్పుడు వ్యాపారం మానేయవచ్చు కదమ్మా, మీకు మాత్రం ఎవరని? ఒక్కగానొక్క కూతురాయే, పోకచెక్క అలవాటు తప్పిపోయినా నములుతూ అన్నాడు రామనాథం. అక్కడ ఆంజనేయులు లేడు, అలా బయటికెళ్ళాడు. చేస్తే వ్యాపారం బాగానే ఉంటుంది, ఏది చేసినా ఈయనకు నోరు కుదరదు కదా.
నోరు మంచిదైతే ఊరు మంచిదవుతుందని సామెత ఉండనే ఉంది. పొగాకు వ్యాపారం చేశారు. ఆ తర్వాత సబ్బుల వ్యాపారం, మొన్న ఈ మధ్యన గోనె సంచుల వ్యాపారం కూడా చేశారు. చివరికి దేంట్లోనూ కలిసిరాక ఇంట్లోనే ఉంటున్నారు. వెనక వైపు పోర్షన్కు 400, డాబా మీద పోర్షన్కు 300. ఆ 700తోనే ఇల్లు గడిచేది. సరోజకు ఇంటర్ పోయింది. టైప్ నేర్చుకుంటోంది. మొన్ననే ఏదో కాలేజీలో టైప్ పరీక్షకు వాళ్ళ నాన్నని తీసుకువెళ్ళి వచ్చింది. అది సరే అన్నయ్య, నీకు 2 ఆడపిల్లలు కదా, ఏం చదువుతున్నారు? తన కుటుంబ విషయం అంతా అరటిపండు ఒలిచిపెట్టినట్టు అడిగింది సావిత్రి. అమ్మాయిలిద్దరూ డిగ్రీలు చేశారు. 2 ఏళ్లలో నేను రిటైర్ అవబోతున్నాను. ఇక్కడ ఏదో సంబంధం ఉందంటే వచ్చి ఇలా మిమ్మల్ని చూసినట్టుగా కూడా ఉంటుందని హోటల్లోనే దిగుదామనుకున్నాను. అదేంటన్నయ్య, ఊర్లో చెల్లెలు ఇల్లు పెట్టుకుని హోటల్లో దిగడం ఏమిటి? ఇంతకీ అబ్బాయి ఏం చేస్తుంటాడు? ఆసక్తిగా అడిగింది సావిత్రి. అబ్బాయి ఆల్ ఇండియా రేడియోలో ఆఫీసరు. ఎలా లేదన్నా 50,000 పైచీలకు ఉండొచ్చు కట్నం. 2 పిల్లల పేర చెరి 50,000 ఇవ్వగలను. నా ఉద్యోగంలో నేను సంపాదించగలిగింది అంతకన్నా లేదు, నిద్రకు ఉపక్రమిస్తూ అన్నాడు రామనాథం. మేమీ ఇల్లు మా తదనంతరం ఇవ్వడం తప్పనిచ్చి పట్టుమని 10,000 కూడా డబ్బు ఇవ్వలేం. ఎలా రాసి ఉంటే అలా జరుగుతుంది. చేతులెత్తి కనపడిని భగవంతునికి మొక్కి లేచింది సావిత్రి. అప్పుడే బయట పెత్తనాలైపోవడంతో ఇంట్లోకి అడుగు పెట్టాడు ఆంజనేయులు. రావడమే హుషారుగా అడుగులు వేసుకుంటూ వచ్చాడు. భోజనం చేశాక శుభ్రంగా నిద్రపోక అర్ధరాత్రి దాకా బయట పచార్లేమిటి అడిగింది. బోడి ముఖందానా, పచార్లు నేను ఊరకే పని పాట లేకుండా చేస్తున్నాన్నా నీ ఉద్దేశం? ఇంటి యజమాని అన్న తర్వాత ఎంత పెద్ద బాధ్యత నిర్వహించాలో నీ బోటి చివికిపోయిన తాటాకులకేం తెలుసు? ఇలా దగ్గరగా రా, ఆ చండాలపు చెవి ఇలా పడేయి ఆజ్ఞాపించాడు. సావిత్రి ఆంజనేయులు నోటి దగ్గర చెవి పెట్టింది. 2 నిమిషాల గుసగుసల అనంతరం సావిత్రి ముఖం వెలిగిపోయింది. నమ్మలేనట్టుగా నిజంగా అని అడిగింది. నువ్వు చచ్చినంత ఒట్టు ధీమాగా చెప్పాడా ఆంజనేయులు. సావిత్రి పనుల హడావిడిలో మునిగిపోయింది. మరుసటి రోజు ఉదయం రామనాథన్ నిద్రలేచేసరికి ఇల్లంతా హడావిడిగా కనిపిస్తోంది. సావిత్రి దగ్గరికి వెళ్ళి, తెల్లారే ఈ హడావిడేమిటమ్మా అర్థం కాక ఆసక్తిగా అడిగాడు. ఈవేళ సరోజకు పెళ్లి సంబంధం చెప్పింది సావిత్రి. నీపాడగట్ట పెళ్లి సంబంధం ఏమిటి? పెళ్లి చూపులు. ఇదిగో రామనాథం గారు ఎలాగో ఉండి చచ్చారు గనక మధ్యాహ్నం పెళ్లివారు వచ్చేసరికి కాస్త సహాయం ఏడవండి. రేపు మీ ఇంట్లో మేం ఏడవాలా వద్దా? సహజ ధోరణిలో చెప్పిన ఆంజనేయులకి, అలాగే బావగారు, తప్పకుండా, మీరు చూస్తూ ఉండండి. మన సరోజకు ఈ సంబంధం ఖాయం చేసేస్తాను. ఇంతకే అబ్బాయి ఏం చేస్తుంటాడు అడిగాడు రామనాథం. అబ్బాయి పశువుల డాక్టర్. కాదు, పశువుల డాక్టర్ దగ్గర కాంపౌండర్. పేరు బిట్రగుంట శంకరం గర్వంగా చెప్పాడు ఆంజనేయులు. మంచిది బావగారు, కళ్యాణం వచ్చినా ఆగదు, కక్కు వచ్చినా ఆగదంటారు సంతోషంగా చెప్పాడు రామనాథం. నీ సామెత సంతకెళ్ళా, ఎంత ఇంజనీరువైనా లోకజ్ఞానం శూన్యంలా ఉంది. ఎప్పుడు ఎలా మాట్లాడాలో బొత్తిగా తెలియదు. ఏం లాభం? ఉద్యోగం తగలబెట్టగానే సరికాదు. సావిత్రి, నేను బజారు వెళ్ళి వచ్చేవాళ్ళం ఎక్కడానికి ఏమైనా తేవాలిగా. ఆయన గారి చేత కుర్చీలు అవి శుభ్రంగా సర్దించు అనేసి వెళ్ళిపోతున్న ఆంజనేయుల వంక నోళ్లు వెళ్లబెట్టి చూడసాగారు రామనాథం, సావిత్రి. పెళ్లి చూపులు ఆరంభమయ్యాయి. పెళ్లి కొడుకు ఆంజనేయులకి బాగా నచ్చాడు. ఆంజనేయుల్ని ముందుగానే సావిత్రి నోటి దురుసుగా మాట్లాడనని ప్రమాణం చేయించుకుంది. అందుకనే ఆంజనేయులు మూగ ముద్దుల అసలు నోరు విప్పనే లేదు. సరోజకు కూడా శంకరం బాగా నచ్చాడు. అమ్మాయి తరఫున అన్ని విషయాలు రామనాథమే బాధ్యత వహించి మాట్లాడాడు. ఎట్టకేలకు సంబంధం సెటిల్ అయింది. అప్పటికప్పుడే నిశ్చితార్థం జరిపించేసి తృప్తిపడ్డారు ఇరు పక్షాల వారు. పెళ్లి కొడుకు శంకరం సరోజను చూసి తృప్తిపడ్డాడు. సిగ్గుతో మెలికలు గట్రా తిరగలేదు గాని ఒక్క మాట కూడా మాట్లాడలేక అన్నిటికీ గంగిరెద్దులా తలూపాడు. ఆ తర్వాత లగ్నాలు పెట్టుకోవడం, సరిగ్గా 10 రోజులకే ముహూర్తం నిర్ణయించడం, అదిగో ఇదిగో అనేసరికి 10 రోజులైపోయాయి. ఆంజనేయులు కూతురు సరోజను వెటర్నరీ కాంపౌండర్ బిట్రగుంట శంకరం ఓ శుభముహూర్తాన పెళ్లి చేసుకున్నాడు. పెళ్లి అయిపోవడంతో ఆంజనేయులు స్వేచ్ఛగా ఊపిరి పీల్చుకున్నాడు. పెళ్లి జరిగేంత వరకు తన సహజ నోటిని కట్టేసుకున్నాడు. పెళ్లి అయిపోవడంతో సావిత్రికి ఇచ్చిన ప్రమాణం డ్రైనేజ్లో కలిపేసి వచ్చిన చుట్టాల మీదకి విజృంభించాడు. కూతురు అల్లుడు నిద్రలకు వచ్చారు. వాకిట్లోనే ఆగి చావండి, దిష్టిముఖాలకు దిష్టి తీయాలి అన్నాడు ఆంజనేయులు. నాన్సెన్స్, ఇలాంటివి నాకు గిట్టవు. హనుమంతుడిలా ముఖం నువ్వు పక్కకి తప్పుకో అంటూ అల్లుడు తోసుకుని
లోపలికి వచ్చేసరికి బిత్తరపోయాడు ఆంజనేయులు. గబగబా అల్లుడి దగ్గరికి వచ్చి, బాబూ, నీకు నాలా నోటి దురుసు ఉండి చచ్చిందా ఏమిటి? ఉండబట్టలేక ఆదుర్దాగా అడిగాడు. ఏదైనా గేదెలో ఏమిటి హడావిడి? పెళ్లి వలన నా నోరు కట్టేసుకు చచ్చాను. అది సరే మామా, మీ ఇంట్లో పశువులేం లేవా? పెరట్లోకి చూస్తూ అడిగాడు శంకరం. ఇంతవరకు లేదు, ఇప్పుడే వచ్చి చచ్చింది అలవాటుగా అన్నాడు ఆంజనేయులు. గుంజక్ కట్టేసి తొంటి మీద ఒక్క ఇంజెక్షన్ ఇచ్చానంటే చచ్చి కూచుంటావు. అల్లుడనే మర్యాద లేదా? అడవి దున్నపోతా హోంకరించాడు శంకరం. ఆ మాటలతో ఆంజనేయులు హతాశుడైపోయాడు. అల్లుడన్న మాటకు తట్టుకోలేక మూర్ఛపడిపోయాడు. మరేం పర్వాలేదు, 2 రోజులు గడ్డి వేయకండి సలహా ఇచ్చి భార్యతో పాటు తన గదిలోకి చక్కా వెళ్ళిపోయాడు పశువుల కాంపౌండర్ శంకరం. కథ సమాప్తం.